ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద గోవింద, అనాథరక్షక అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద, హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర. సాటిలేని మేటివై పరాత్పరు, సాటిలేని మేటివై పరాత్పరు, సత్కథ పాడి తరుంచి హరిదాస కోటి కమృత భిక్షమిడిన ఉదారా, హరిదాస కోటి కమృత భిక్షమిడిన ఉదారా, గొనుమిది మాదు జేజేలు వేలవేలు, ఆదిభట్ల నారాయణదాస మహాకవి, హరికథాగానం కళా గగన రవి, ఆదిభట్ల నారాయణదాస మహాకవి మహాకవి. పెద్దలు చెబుతూ ఉండేవారు, సాటిలేని మేటివై పరాత్పరు సత్కథ పాడి తరించి హరిదాస కోటికి అమృత భిక్షమిడిన ఉదార. హరికథ అనేటటువంటి అమృతాన్ని ఈ హరిదాస లోకానికి, ఈ భక్తుల లోకానికి, కళా ఆస్వాదులకు, చక్కనైనటువంటి కళా కోవిదులకు ఈ హరికథ అనే అమృతము పంచిపెట్టినటువంటి ఉదార మహానుభావ, గొనుమిదే మాదు జేజేలు వెనవేలు, ఆదిభట్ల నారాయణ దాసవర్య హరికథా పితామహాని. ఎంత అద్భుతంగా రాశారు మహాకవులు. పెద్దలు చెబుతారు, ఆయన రూపాన్ని పుంభావ సరస్వతి, అష్టభాషా ధురీణుడు, సరస్వతీ మాత స్వరూపుడు, శారదామ్మ వారి ఉపాసకులు, విశేషమైనటువంటి సంగీత స్వరఝరి, కాళ లయ బ్రహ్మ, అటువంటి మహానుభావులు. వాలు మెలిమేస కట్టు, జులపాల జుట్టు, నొసట కుంకుమ బొట్టు మేల్ పసిడి గట్టు, విద్యలకు పట్టు నడయాడు వెల్పు చెట్టు, హరికథాశిల్ప సామ్రాట్టు ఆదిభట్టు అంటారు. అటువంటి హరికథాలోకానికి సామ్రాట్టు అయినటువంటి హరికథా పితామహుల వారి పాదార విందములకు శతకోటి వందన మందారాలు సమర్పణ చేస్తూ, కలవు స్మరణాన్ముక్తి కలవు శ్రవణాన్ముక్తి అన్నారు. కలియుగంలో హరినామస్మరణ, హరికథా శ్రవణ మానవ జీవితాన్ని తరింప చేసుకునే సులభ తరుణోపాయములు. ఇతరత్రా యుగాల్లో యజ్ఞం చేశారు, యాగం చేశారు, జపం చేశారు. ఇప్పుడు మనం జపం చేద్దామంటే ఎక్కడ లేని కష్టాలన్నీ అప్పుడే గుర్తొస్తాయి. ఎందుకంటే మానవుని యొక్క మనసు చంచలమైపోయింది కలియుగంలో. అటువంటి చంచలత్వం కలిగినటువంటి మానవుడు ఎలా తరించాలి అంటే కలవు స్మరణం, కలవు శ్రవణం. కలియుగంలో హరినామస్మరణ, హరికథా శ్రవణ, ఈ రెండు మిళితమైనటువంటి కథా కార్యక్రమం హరికథా గానము. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, వడ్డికాసులవాడ వెంకటరమణ గోవింద. ఏమండి, ధ్యానం మౌనంగా చేయాలి, గానము గట్టిగా చేయాలి. సుభద్రా ప్రణయం అనేటటువంటి కథా విశేషాన్ని నాకు సెలవిచ్చారు పెద్దలు. ద్రౌపదీదేవిని పాండవులు 5 మంది వివాహం చేసుకున్న తరువాత అన్ని రాజ్యాల వాళ్లకు ఈ వార్త ప్రాగిపోయింది. ఏమిటండి, లక్క ఇంటిలో పాండవులు కాలిపోయినారు అని ప్రపంచమంతా అనుకున్నారు కదా, అటువంటి మాట అబద్ధము. పాండవులు జీవించే ఉన్నారు. పాండవులు ద్రౌపదీదేవిని పెళ్లి చేసుకుని ఉన్నారు. మత్స్యయంత్రం భేదించిన వాడు అర్జునుడట అని అందరికీ తెలిసింది, దుర్యోధనునికి తెలిసింది. దుర్యోధనుడు అప్పుడు కూడా సంతోషపడలేదు. దుర్యోధనుడు పాండవులు అడ్డులేరు అని అనుకున్నటువంటి సమయంలో మళ్ళీ వీళ్ళు బ్రతికారట. నాన్న ఏం చేద్దాం, వాళ్ళని ఎలాగైనా మట్టు పెట్టేస్తాను, పాండవులను పిలిపించు అన్నాడు. కానీ భీష్ముడు వారించాడండి, నాయనా 2 కళ్ళల్లాంటి వారు మీరు నాకు, పాండవులు కౌరవులు నా 2 కళ్ళతో సరిసమానమురా, మీరిరువురు కలిసిమెలిసి ఉంటే ఎంతో చూద్దామని కోరిక నాకు. అన్నదమ్ములైనటువంటి వారు ఐకమత్యంగా ఉండాలి.
పాండవులు స్వయానాని పినతండ్రి కుమారులు పరాయి వాళ్ళు కాదు నాయన. అటువంటి వారికి తండ్రి లేనటువంటి వారికి అన్యాయం చేయాలని తలపెట్టకు. ఇటువంటి వైరం పెట్టుకోవాలనేటటువంటి ఆలోచన మాని వారిని పిలిపించి వారి తండ్రి రాజ్య భాగాన్ని వారికి చెయ్యినైనా. కలసి ఉంటే కలదు సుఖము, ఐకమత్యమే మహాబలము. ఇది అన్నదమ్ముల మధ్య చెప్పిన మాట, స్నేహితుల మధ్య చెప్పిన మాట. ఇదే మాట స్కూల్లో మాస్టర్ గారు చెప్పారు కదా, ఒరే నాయనా ఐకమత్యంగా ఉంటే చాలా బలము, కలిసి కట్టుగా ఏ పని చేసినా కలిసి కట్టుగా చేయండిరా అంటే వాళ్ళు ఏం చేశారు, మరుసటి రోజు ఎగ్జామ్ హాల్లో అందరూ ఒకే చోట కూర్చొని రాస్తా ఉన్నారంట. అయ్యవారు వచ్చాడు, ఇదేమిట్రా అందరూ ఒకే చోట కూర్చొని రాస్తున్నారు, మీరే కదా సార్ చెప్పారు ఐకమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖమని, అందుకే అందరూ ఐకమత్యంగా రాస్తా ఉన్నాం. ఇక్కడ కాదు రాయాల్సింది, ఇక్కడ కాదు ఐకమత్యము, ఎక్కడ ఉండాలో అక్కడ ఉండాలి. అన్నదమ్ముల మధ్య వైరం పనికి రాదు నాయనా, మీరు కలిసి ఉండండి అని హితబోధ చేశాడు. పెద్దలందరి మాటను అనుసరించి వారి మాటకు బదులు చెప్పలేక పాండవులను పిలిపించాడు ధృతరాష్ట్రుడు. నాయనా మీ తండ్రి రాజ్యభాగం మీకు ఇచ్చేస్తున్నాను, ఇంతమంది సమక్షంలో మీ రాజ్యం మీరు పరిపాలన చేసుకోండి, వెళ్ళండి. ఏమిచ్చాడండి, ఏ ప్రాంతం ఇచ్చాడు? ఖాండవ ప్రస్థ ప్రాంతం అనే ప్రాంతం ఇచ్చాడు. అక్కడికి పాండవులు వెళ్ళారు. వెళ్ళి చూస్తే అక్కడ పెద్ద పెద్ద నగరాలు ఏమైనా ఉన్నాయా? లేవు. కొన్ని గ్రామాలు ఉన్నాయా? లేవు. కొన్ని ఇండ్లైనా ఉన్నాయా? లేవు. మరి ఏమున్నాయి? మొండి గోడలు, చెట్లు, పొట్లు, రాళ్ళు, రప్పలు ఇవి ఉన్నాయి. చాలా బాధ కలిగి ధర్మరాజుల వారు మనసులో అనుకున్నాడు, అసలు రాజకీయవేత్త దుర్యోధనుడు కాదు, ధృతరాష్ట్రుడే. అంతమందిలో మీ అర్ధరాజ్య భాగం ఇచ్చానన్నాడు. ఏది? కృష్ణ ఏమిటి మా గతి అన్నాడు. కృష్ణ పరమాత్ముల వారు భక్తులను రక్షించేటటువంటి ఆర్తత్రాణ పరాయణుడు కాబట్టి వెంటనే ఇంద్రుణ్ణి తలుచుకున్నాడు కృష్ణుడు. ఇంద్రుడు విశ్వకర్మను పంపించాడు. విశ్వకర్మ పాండవులకు బ్రహ్మాండమైన పట్టణాన్ని నిర్మాణము చేసి ఇచ్చాడు. అదే ఇంద్రప్రస్థ పట్టణము. ఎలా ఉందండి ఆ పట్టణము? బళిరాధ తొరవరం ధరణి బళిరాధ తొరవరం ధరణి తలపగ శిరి కాటపటు తలపగ శిరి కాటపటు ద్వారక కది తొడబోటు బళిరాధ తొరవరం ధరణి విదులు భూదేవులు వీరవరులు ధరణి వేద విదులు భూదేవులు వీరవరులు ధరణి వేద విదులు భూదేవులు వీరవరులు ధరణి ఎలా ఉందండి ఆ యొక్క రాజ్యము? తలపగ సిరికి ఆటపట్టు ద్వారక కది తోడబొట్టు సకల సిరి సంపదల కాలవాలమై ప్రకాశిస్తోంది ఆ యొక్క ఇంద్రప్రస్థ పట్టణం. అంతేకాదు ద్వారకా నగరానికి తోబుట్టువా అన్నట్టుగా ఉంది. ఇంద్రుని పురమైనటువంటి అమరావతికి సరిసమానమా అన్నట్టుగా ఉంది. ఆ రాజ్యములో అనేక మంది కోటీశ్వరులైనటువంటి వర్తకులు
భూమిని వ్యవసాయం చేసి ధాన్యాన్ని పండించి శ్రమించి ఆ ధాన్యము చేత ధాన్యాగారముగా రాజ్యాన్ని మలచగలిగినటువంటి కష్టజీవులు, ప్రభుభక్తి సేవలో తరించేటటువంటి సేవకులు, అంతేకాదు చక్కనైనటువంటి భూసురులు, భూమి మీద చరించే దేవతలు, సత్యదాన క్షమా తపస్సౌచ దమదయాగుణంబులు కలిగిన వాడు అవనసురుడు అంటారు మహాభారతంలో ధర్మరాజుల వారు నహుష ప్రశ్నల్లో. అందుచేత అటువంటి సద్బ్రాహ్మణులైనటువంటి వారు, శ్రోత్రియులైనటువంటి బ్రాహ్మణులు ఆ రాజ్యములో ఉన్నారు. అంత చక్కనైనటువంటి వారు ఉన్నారండి. సోదరులంబలె పరపురుషుల కనుగొని నిజకుల మర్యాద నిలుపు పరమ పతివ్రతల ఆవీట వెలందులు. ఆ రాజ్యములో ఉండే ఆడవాళ్ళట పరాయి పురుషులను సోదరుల వలె చూస్తూ పతియే ప్రత్యక్ష దైవంగా భావిస్తూ పతి సేవలో తరించేటటువంటి స్త్రీమూర్తులు ఉన్నారు ఆ రాజ్యములో. ఇంకా ఇటువంటి వారు ఉన్నారు, ఇంకా ఎటువంటి వారు లేరు. లేరు దయా వివర్జితులు, లేరు దయా వివర్జితులు, లేరు అవివేకులు, లేరు దుండగులు, లేరు దయా వివర్జితులు, లేరు వివేకులు, లేరు దుండగులు, లేరు దురన్న భక్ష్యకులు, లేరు నిరక్షర కుక్షులు, దురాచారులు లేరు, లేరు వ్యభిచారులు చోరులు, అసత్యవాచారతులు లేరు, అసత్యవాచారతులు లేరు, అభాగ్యులు అశాంతులు లేరు, తత్పుర్యం లేరు దయా వివర్జితులు. దయ లేనటువంటి వారు ఆ రాజ్యములో లేరట. ఎంత గొప్ప మాట అండి ఇది. ఎవరి హృదయములో దయ అనేటటువంటి మాట ఉంటుందో వారిలో భగవంతుడు ఉన్నట్టే. దయాస్వరూపుడు పరమాత్ముడు. అందుకనే అన్నమాచార్యుల వారు అంటారు, దయతో లగిన ఎట్టి తపమేలా, భయములేని ఎట్టి భక్తేలా, దయతో లగిన ఎట్టి తపమేలా, భయములేని ఎట్టి భక్తేలా, ప్రియము మాలిన ఎట్టి పెనుగేలా, ప్రియము మాలిన ఎట్టి పెనుగేలా, మంచి క్రియా విరోధపు కీర్తన హరినిరగని జన్మ మదివేళ, సరుసనాతడులేని చదువేళ, హరినిరగని జన్మ మదివేళ. దయ తొలగిన ఎట్టి తపస్సు ఎందుకు? ఎంత తపస్సు చేసినా దయనేది లేకపోతే ఆ తపస్సు పనికిరాదట. భయము లేని ఎట్టి భక్తేలా, ఎంత భక్తి ఉండినా దానికి తోడుగా భయం ఉండాలి. భయభక్తులు అంటారు. అందుకనే లేరు దయా వివర్జితులు అన్నారు. దయ లేనటువంటి వాళ్ళు ఆ రాజ్యంలో లేరు. అందరూ దయగలిగినటువంటి వారు. అవివేకులు లేరు, దుండగులు లేరు, అసత్యవాచారతులు లేరు, అబద్ధం చెప్పేవాళ్ళు లేరు ఆ రాజ్యంలో, దురన్న భక్షకులు లేరు, నిరక్షర కుక్షులు లేరు. అంటే అక్షర జ్ఞానం లేని వాళ్ళు ఆ రాజ్యంలో లేరు. అందరూ విద్యావంతులే. అంతేకాదు అశాంతులు లేరు. శాంతిని కోల్పోతే ప్రయోజనం లేదండి. మానవ జీవితానికి సార్థకం లేదు. ఎప్పుడు మనశ్శాంతి ఉంటుందో అన్ని సంపదలు కలిగిన వాడు వాడే. ఎన్ని సంపదలున్నా మనశ్శాంతి లేకపోతే వాడు దరిద్రుడితో సరిసమానమే. అశాంతులు లేరు ఆ రాజ్యంలో, అభాగ్యులు లేరు, దౌర్భాగ్యులు లేరు. ఊరంతా అప్పు చేసేసేట.
ఇంట్లోకి వచ్చి 2 దుప్పట్లు ముసుగేసుకొని పడుకున్నాడు. వాళ్ళ నాన్నగారు వచ్చారు, ఏరా నీకు బుద్ధి ఉందా, ఎట్లా నిద్ర పడతా ఉంది నీకు, ఊరంతా అప్పులు చేసేసావు, నీకెట్లరా నిద్ర పడతా ఉంది, అసలు జ్ఞానం ఉందా నీకు అన్నాడు. వాడు ముసుగు తీసి అంటాడు ఆ కొడుకు, నాన్న నాకు అప్పిచ్చిన వాడుకు పట్టదు నిద్ర, నాకెందుకు పట్టదు నిద్ర, నాకు అప్పిచ్చుంటే వానికి పట్టదు, ఎందుకంటే నేను ఇస్తానో లేదో గ్యారంటీ లేదు, వాడికి నిద్ర ఆహారం ఏమీ సహించదు, అయ్యో నా 10 లక్షలు పోయింది అని ఆలోచనలో వాడు నిద్ర లేకుండా గడపాల్సిందే, నాకెందుకు లేదు నిద్ర, కావాలంటే ఐపీ పెడతా. అటువంటి వారు లేరట ఆ రాజ్యంలో, అలా ఉండకూడదు. అందుచేత దౌర్భాగ్యులు లేరు ఆ రాజ్యంలో. అటువంటి చక్కనైనటువంటి సుభిక్షమైనటువంటి రాజ్యాన్ని ఎందుకండి ఇంత చక్కగా చెప్పారంటే, సాక్షాత్తు ధర్మమే ధర్మరాజుల వారు, సాక్షాత్తు ధర్మమూర్తి అయినటువంటి ఆ ధర్మరాజు పరిపాలనలో కొద్ది రోజులు బ్రతికినా చాలు, చక్కని చెట్టు నీడలో ఆనందంగా ధర్మము అనేటటువంటి ఆ నీడలో కొంతకాలం బతికినా మన జీవితము ధన్యం కదా అని చెప్పి అనేక మంది క్షణానికి అభివృద్ధి అయింది ఆ యొక్క ఇంద్రప్రస్థ పట్టణము. అటువంటి రాజ్యములో వాళ్ళు కాలము గడుపుతున్నారు, ధర్మరాజుల వారు రాజ్య పరిపాలన చేస్తున్నారండి. ఇలా ఉండగా నమస్కారం స్వామి వస్తున్నాడండి. ఎవరైనా మహతి అనేటటువంటి వీణను మీటేటటువంటి మహనీయుడు, ఇది కూడా మహతి, ఎంత సుమధురమైనటువంటి గానాన్ని ఇచ్చేటటువంటి ఆ వీణ, ఆ మహతి వీణాగాన విశారదుడు, బ్రహ్మమానస పుత్రుడు, సచ్చరిత్రుడు, పరమ పవిత్రుడు, విమలగాత్రుడు అయినటువంటి ఆ మహనీయుడు నారద మునీంద్రుల వారు వస్తున్నారు. స్మరవారం వారం చేతగ స్మరణం కుమారం, స్మరవారం వారం చేతగ స్మరణం కుమారం, స్మరవారం వారం చేతగ స్మరణం కుమారం, స్మరవారం వారం. హరి హరి గోపకుటీర గోకుల బృందావన సోచారం, గోకుల గోకుల బృందావనం, స్మరవారం వారం చేతగ స్మరణ వారం, స్మరవారం. వేణురవామృత పానకిశోరం, వేణురవామృత పానకిశోరం, వేణురవామృత పానకిశోరం, పానకిశోరం, విశ్వస్థితిలయ హేతు విచారం, విశ్వస్థితిలయ హేతు విచారం, పరమహంస పరమహంస పటుధర రేణుక భగ సంహారం, పటుధర రేణుక భగ సంహారం, పటుధర రేణుక భగ సంహారం, స్మరవారం వారం చేతగ స్మరణ వారం, స్మరవారం వారం. నా నా
5 మంది. పెద్దలను గౌరవించడం మన యొక్క సంస్కారం, మన భారతీయ సంస్కృతి. కనుక మహానుభావుడు సామాన్యుడు కాదు, దేవ ఋషి. అటువంటి మహనీయుడైన నారదుని తీసుకొచ్చి అర్ఘ్యపాద్యాది విధులతో సత్కరించారు. చక్కగా ఉచితాసీనుణ్ణి చేశారు. స్వామి ఊరకరారు మహానుభావులు, తమరు వచ్చినటువంటి విశేషము ఏమిటో తెలియచేస్తే ధన్యులం అవుతామన్నారు పాండవులు. నాయనా మీకు ఒక విశేషము చెప్పదలచి వచ్చాను. చెప్పండి స్వామి. మీరు 5 మంది ద్రౌపదిని పెళ్లి చేసుకున్నారు కదా, కలిసి మెలసి హాయిగా సుఖంగా ఉన్నారా? స్వామి మా యొక్క ఐకమత్యానికి ఎటువంటి లోటు లేదు స్వామి, హాయిగా ఉన్నాం. మీరు ఇలాగే హాయిగా ఉండాలని నేను మీకు ఒక విశేషం చెప్తానయ్యా. ఏమిటో చెప్పండి స్వామి. పూర్వము నికింభుడు అనేటటువంటి వాడికి సుందుడు ఉపసుందుడు అని 2 అన్నదమ్ములుండేవారు. వారు పుట్టి పెరిగింది బుద్ధి తెలిసిన నాటి నుండి ఒకే కంచంలో అన్నం తిన్నారు, ఒకే మంచంలో పడుకున్నారు. అంత ఐకమత్యంగా వారు వయస్సు పెరిగే కొద్దీ అల్లుకుపోయారట. వారు ఒకరిని చూడకపోతే ఒకరు ఉండలేరండి. అంత ఆప్యాయత, అంత అనురాగం, అంత అన్నదమ్ముల బంధం వారిది. అయితే వారు మహాబలవంతులు. వారికి ఒక కోరిక కూడా కలిగింది. బ్రహ్మదేవుని గురించి తపస్సు చేశారు. ఎందుకంటే వేదం ఏం చెప్తా ఉందండి అంటే తపస్సు సర్వార్థ సాధకం. తపస్సు చేస్తే సాధించలేనిది ఏది ఉండదట. తపస్సు చేశారు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి నాయనా అన్నాడు. స్వామి కామరూపము, కామగమనము, ఇతరుల చేత చావు లేకుండా వరం ఇవ్వండి అంటే బ్రహ్మదేవుడు ఆలోచన చేశాడు. నాయనా కామరూపము, కామగమనము ఇస్తాను, మాయా కల్పితం అనేటటువంటి వరం కూడా అడిగారు కాబట్టి అది కూడా ఇస్తాను, ఇతరుల చేత చావు లేకుండా వరం ఇస్తాను, గాని మీ ఇద్దరిలో మీరు కొట్టుకుంటే నాకు సంబంధం లేదయ్యా. స్వామి మేమిద్దరం అన్నదమ్ముల అనురాగానికి ప్రతీకలం, మాకు అటువంటి భేదం రాదండి, మీరు వెళ్ళిరండి. ఆ వరాలు పుచ్చుకున్నటువంటి సుందుడు ఉపసుందుడు విపరీతమైనటువంటి బుద్ధులతో సంచారం చేస్తున్నారండి. వాళ్ళు మాయా రూపములు దాల్చి, కామరూపం అనే విద్య ఉంది కదా, ఆ యొక్క అనేక లోకాలు సుర గరుడ కిన్నెర ఉరగ మానవ మొదలైనటువంటి లోకాలన్నింటినీ కూడా వారు ఆక్రమించారు. మునులను బాధ పెట్టారు, మునికాంతలను బాధ పెట్టారు. ఇలా అనేకమైనటువంటి ఆగడాలు సృష్టిస్తున్నారు వారు. వారి బాధలకు భరించలేక దేవతలు, మానవులు, మునులు అంతా కూడా బ్రహ్మదేవుని మళ్ళా ప్రార్థన చేశారు. ఏమయ్యా స్వామి, సృష్టికర్త విధాత, నీవు ఇచ్చినటువంటి వరం వల్ల ఈ సుందోపసుందులు పేటరేగిపోయి అన్ని లోకాల వారిని గడగడలాడి అరాచకాలు సృష్టిస్తున్నారండి. ఏమిటి మాకు ఏది దారి? మమ్మల్ని రక్షించేటటువంటి ఉపాయం ఏమిటో చెప్పండి స్వామి, వీరి బాధ నుండి మమ్మల్ని విముక్తుల్ని చేయండి అని కోరుకున్నారు వారందరూ కూడా. వెంటనే బ్రహ్మదేవుడు ఆలోచన చేసి విశ్వకర్మను పిలిచాట. ఆయన ఏం చేశాడండి, సృష్టిలో అందమైనటువంటి వస్తువు నుండి, ప్రతి వస్తువు నుండి తిలము అంటే నువ్వు గింజ, తిల మాత్ర ప్రమాణము, నువ్వు గింజంత అందాన్ని స్వీకరించి ఆ అందాన్ని పోగు చేసి ఒక అందాల రాశిని సృష్టించాడు. ఆమె తిలోత్తమ. ఆ తిలోత్తమ బ్రహ్మదేవునికి నమస్కారం చేస్తూ ఉంటే, ప్రదక్షిణ చేస్తూ ఉంటే, బ్రహ్మదేవుడు ఆ 4 ముఖాలతో ఆమెను ఆనందంగా చూస్తూ ఆహా ఎంత అందం అనుకున్నట్ట బ్రహ్మదేవుడే. ఇక దేవేంద్రుడు అనుకున్నాడు, ఓహో నాకు సహస్రలోచనుని నేను, ఇది నాకు బాగా అదృష్టం, ఈ అమ్మాయిని బాగా చూడొచ్చని ఆయన అనుకున్నాడు. దేవతలంతా కూడా విస్మిత వదనార విందులై ఆమెను చూస్తూ ఉండగా, స్వామి నాకు సెలవేమి అన్నది అమ్మాయి. బ్రహ్మదేవుడు అన్నాడు, అమ్మాయి వింధ్యపర్వత సమీపానికి నీవు వెళ్ళి సుందుడు ఉపసుందుడు అన్నదమ్ములు పరస్పరం వారిలో వారే కలహించుకుని పరమపదించేటట్లు చెయ్యి, వెళ్ళిరా అని చెప్పగానే ఆ సుందోపసుందులు ఇరువురు కూడా వింధ్య పర్వతాల దగ్గర ఉన్నారు. అక్కడికి వెళ్ళింది అమ్మాయి. అసలే ఈ అమ్మాయిని, అందాల సుందరాంగి అయినటువంటి ఈమెను చూడగానే మోహితులయ్యారు వారు, పరవశులయ్యారు. అమ్మాయి ఆహా నీవు నాకు నచ్చావు, నేను నీకు నచ్చానా? నచ్చారండి.
యువతల అతను అన్నాడు ఉపసుందుడు, అమ్మాయి మరి నేను నచ్చలేదా? మీరు కూడా నచ్చారండి, మేమిద్దరం నచ్చాం కాబట్టి మమ్మల్ని ఇద్దరినీ పెళ్లి చేసుకుంటావా? అదేమిటన్నాయా? అవునరా, ముందు చూసింది నేను కాబట్టి అమ్మాయి నేనే. లేదన్నయ్య, నేనే చూశాను, నేను పెళ్లి చేసుకుంటాను. వీళ్ళిద్దరూ కలహించుకుంటున్నారట. అప్పుడు అమ్మాయి అన్నది, ఇలా తగువద్దండి, మీ ఇద్దరిలో ఎవరు బలవంతులైతే వాళ్ళని నేను చేపడతాను, వాళ్లకు భార్యనవుతాను అన్నది. ఒక కాంత నిమిత్తము, ఒక అమ్మాయి సౌందర్యములో మోహ నిమగ్నులై ఉన్నటువంటి అన్నదమ్ములు ఇరువురు కూడా అన్నదమ్ముల బాంధవ్యాన్ని మరచారు, ప్రేమానురాగాలను విస్మరించారు. అన్నిటినీ మరచిపోయి ఆ కాంత కోసము పరితపించేటటువంటి మనస్సుతో ఉన్న వారిరువురు కూడా బలాబలాలు తేల్చుకోవాలని ఇరువురు పోటీ పడ్డారండి. అమ్మాయి కోసము అన్నదమ్ముల బాంధవ్యాన్ని మరచిపోయి ఇద్దరు కొట్టుకొని 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 ఆ సుందుడు ఉపసుందుడు ఒకేసారి మరణించారు. ధర్మరాజా, ఎంత ధృతివంతులైనా మతివంతులైనా కాంతల నిమిత్తము భేదం పొందుతూ ఉంటారు నాయన. అందుకని మీరు 5 మంది ఓ ప్రతిజ్ఞ చెయ్యాలి. ఏమిటో చెప్పండి స్వామి. మీరు 5 మంది ఓ ప్రతిజ్ఞ ఏమిటది? మీ 5 మందిలో ఒక్కొక్క సంవత్సరము ద్రౌపది ఒక్కరొకరి దగ్గర ఉంటుంది. ఎవరి దగ్గరైతే ద్రౌపది ఉందో వారున్నటువంటి మందిరములోకి మిగతా 4గురిలో ఎవరు కూడా వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళారనుకోండి, వ్రత భంగమైనట్టు భావించాలి. ఆ పాపం బాపుకోవడానికి 12 మాసిక వ్రతము 12 నెలలు తీర్థయాత్రలు చేయాలి. స్వామి అలాగే చేస్తాం, మీ అనుజ్ఞ మాకు ఆశీర్వాదం అండి, చాలా సంతోషం అని చెప్పి చక్కగా ప్రతిజ్ఞ చేశారండి వారు. ప్రతిజ్ఞ చేసేటప్పటికీ నారద మునీంద్రుల వారు వారిని ఆశీర్వదించి వెళ్ళిపోయారు. ధర్మరాజుల వారి దగ్గర ఉంది ద్రౌపది. కాలం గడుస్తోందండి. అలా కాలం గడుస్తుండగా ఎన్నడూ జరిగినటువంటి ఒక విచిత్రం జరిగింది ఆ యొక్క రాజ్యంలో. ఏం జరిగింది? ఒక బ్రాహ్మణుని గోవును దొంగలు తీసుకు వెళ్ళిపోతున్నారట. ఆ బ్రాహ్మణుడు వచ్చాడు, అర్జున మహావీరా, ధర్మరాజుల వారి యొక్క ధర్మ పరిపాలనలో ఇదేమీ అధర్మమయ్యా, నా గోవును రక్షించండి, నా హోమధేనువును కాపాడి నాకు ఇవ్వండి, ఆ చోరులను శిక్షించండి అని వేడుకోగా అర్జునుడు ఆలోచన చేశాడు. ఆయుధశాల సమీపములో ద్రౌపదీదేవి ధర్మరాజుల వారితో ఉంది. నారదునికి ఇచ్చిన మాట ప్రకారంగా ఆ మందిరములోకి వెళ్ళకూడదు. వెళ్లకుండా ఉంటే బ్రాహ్మణుని యొక్క కార్యం ఉపేక్షించిన పాపం నాకు వస్తుంది. ఎందుకంటే ఆయన పాపం వేడుకుంటున్నాడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుని కోరిక నెరవేర్చాలి కదా. మరి రాజైనటువంటి వాడు తన యొక్క రక్షణలో ఎవరికి ఎటువంటి బాధ వచ్చినా నివారించాలి, రక్షించాలి. అది రాజకర్తవ్యం, రాజధర్మం. ఇప్పుడు ఏం చేయాలి? ఏది ఏమైనా సరే అని చెప్పి ఆ మందిరములోకి వెళ్ళి ధనుర్బాణములు తీసుకొని ఆ వెళ్ళిపోతున్నటువంటి దొంగలను శిక్షించి గోవులను రక్షించి బ్రాహ్మణునికి ఇచ్చేశాడు ఆ యొక్క అర్జునుల వారు. తెల్లవారగానే ధర్మరాజుల వారు కొలువు తీరి ఉండగా అక్కడికి వచ్చాడు. ఎలా వచ్చాడు? ఆయన తీర్థయాత్రలకు బయలుదేరేటటువంటి వేషములో వచ్చాడట. చూచాడు అన్నగారు. తమ్ముడు ఏమిట్రా ఇది అన్నాడు. అన్నయ్య, సమయ భంగముగ అరుదేజితినే సదనోబునకేనో అన్నా సుగుణ సంపన్న సమయ భంగముగ అరుదేజితినే సదనోబునకేనో అన్నా సుగుణ సంపన్న సమయ భంగముగ అమర మునీంద్రుని అమర మునీంద్రుని గణ నుడి వినలేడు. అమర మునీంద్రుని గణ నుడి వినలేడు. లచర్యోజువాడ ద్వాదశ మాసిక సమయ భంగము అమర మునీంద్రుని గణ నుడి వినలేడు. లచర్యోజువాడ ద్వాదశ మాసిక వ్రతము సమయ భంగముగా అరుదిమోజితినే సదనోబునకేనో
అన్నా సంపన్న సమయ భంగ గడపి గోధనమును భూసురునకిడు తలపున ధనువున కైనీయులు దొచ్చిది చోరులం గడపి గోధనమును భూసురునకిడు తలపున ధనువున కైనీయులు దొచ్చిది పేరాందిన రాజుల మైదానము నారణ హరే హరే పేరాందిన రాజుల మైదానము పేరాందిన రాజుల మైదానము మేర మీరు నెడల నల్వురు సమయ భంగముగా హరుజమాజిదినే సదనో పునగేను అన్నా సున సంపన్న సమయ భంగ ముగరన అన్నయ్య, ఒక బ్రాహ్మణుని గోవును దొంగలు తస్కరించుకుని వెళ్ళిపోతూ ఉంటే ఆ దొంగలను శిక్షించి గోవులను రక్షించే నిమిత్తము మీరు ద్రౌపది ఉన్నటువంటి మందిరంలోకి వచ్చానన్నయ్య. ఆనాడు నారదుని దగ్గర చేసినటువంటి ప్రమాణము తప్పినట్లే కదా మరి. అందుచేత నాకు సెలవిస్తే నేను తీర్థయాత్రలకు వెళ్ళి వస్తానన్నయ్య అంటే ధర్మరాజుల వారు అన్నారు, నాయనా నువ్వు చాలా మంచి పని చేశావురా. చోరులను శిక్షించకుండా ఉండేటటువంటి రాజుకు నరకం వచ్చేస్తుందట. అటువంటి పాపాన్ని పొందకుండా చోరులను శిక్షించావు, ఆ గోవును రక్షించి బ్రాహ్మణునికి ఇచ్చావు. ఒకటి దొంగలను శిక్షించడము మంచి పనే, గోవును బ్రాహ్మణునికి ఇవ్వడము మంచి పనే. ఎంత పాపాత్ములైనా బ్రాహ్మణులకు సహాయం చేస్తే, బ్రాహ్మణులకు ఇటువంటి ఉపకారం చేస్తే చాలా పుణ్యాన్ని పొందుతారు అంటారు. అంతటి పుణ్యమైన పని చేశావు నాయన. నీవు తీర్థయాత్రలకు వెళ్ళవలసిన పని లేదు, నీవు చేసిన పాపమేమీ లేదు నాయన. కనుక అర్జునా నీవు వెళ్ళవలసిన పని లేదన్నారు ధర్మరాజుల వారు. అంటే అప్పుడు తమ్ముడు అన్నాడు, అన్నయ్య అదేమిటి? గోవనితాద్విజావన మకోటిత పుణ్యమో లేక పాపమో దేవుడి రోగును ఏ పురము దేవమునీంద్రుని సన్నిధానము గావిధి బాస చేసి ఇప్పుడందులకు వెలిగా జరోచు కోవిదలోకమీపైని కుంతి కుమారుల గేలిచేయదే హరి 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 అన్నయ్య, గోవును రక్షించడము పుణ్యమే కావచ్చు, చోరులను శిక్షించడము పాపమే కావచ్చు. పాప పుణ్యాల మాట ప్రక్కన పెడితే అసలు రేపటి రోజున అందరినీ ఏమంటారు ప్రజలు? మాట తప్పినటువంటి పాండవులు అంటారు. అటువంటి అపఖ్యాతి మనకెందుకన్నయ్యా? పరమ పవిత్రమైనటువంటి చంద్రవంశం ఇది. పలికి వంకని మహాత్ముల కాలవాలమై కొమరారు వంశంబు కురుకులంబు. పరమ పవిత్రమైన చంద్రవంశం. ఈ చంద్రవంశం అనేది 16 కళలతో ప్రకాశించే చంద్రునితో ప్రారంభమైందండి. చంద్రుడు మూల పురుషుడు, అందుకే చంద్రవంశం అన్నారు. చంద్రుని కొడుకు బుధుడు, బుధుని కొడుకు పురూరవుడు, పురూరవుని కొడుకు ఆయువు, ఆయువు కొడుకు నహుషుడు, నహుషుని కొడుకు యయాతి, యయాతి కొడుకు పూరుడు, పూరుని కొడుకు జనమేజయుడు, జనమేజయుని కొడుకు ప్రాచీషుడు, ప్రాచీషుని కొడుకు సంయాతి, సంయాతి కొడుకు అహంయాతి, అహంయాతి కొడుకు సార్వభౌముడు, సార్వభౌముని కొడుకు జయచ్చేనుడు, జయచ్చేనుని కొడుకు అవాచీనుడు, అవాచీనుని కొడుకు అరిహుడు, అరిహుని కొడుకు మహాభౌముడు, మహాభౌముని కొడుకు ఐతానీకుడు, ఐతానీకుని కొడుకు అక్రోధుడు,
అక్రోధుని కొడుకు దేవాతిథి, దేవాతిథి కొడుకు రుచీకుడు, రుచీకుని కొడుకు రుక్షుడు, రుక్షుని కొడుకు మతినారుడు, మతినారుని కొడుకు త్రసుడు, త్రసుని కొడుకు కినీలనుడు, కినీలని కొడుకు దుష్యంతుడు, దుష్యంతుని కొడుకు భరతుడు, భరతుని కొడుకు భూమన్యుడు, భూమన్యుని కొడుకు సుహోత్రుడు, సుహోత్రుని కొడుకు హస్తి, హస్తి కొడుకు వికుంఠనుడు, వికుంఠనుని కొడుకు అజమీఢుడు, అజమీఢుని కొడుకు సంవర్ణుడు, సంవర్ణుని కొడుకు కురుడు, కురుని కొడుకు విదూరథుడు, విదూరథుని కొడుకు అనశ్వుడు, అనశ్వుని కొడుకు పరీక్షిత్తు, పరీక్షిత్తు కొడుకు భీమసేనుడు, భీమసేనుని కొడుకు ప్రతిశ్రవశ్యుడు, ప్రతిశ్రవశ్యుని కొడుకు ప్రదీపుడు, ప్రదీపుని కొడుకు శంతనుడు, శంతనుని యొక్క కుమారుడు చిత్రాంగద విచిత్ర వీర్యులు మరణిస్తే ఆ తదుపరి మరి సంతాన ప్రాప్తి వేదవ్యాసుల వారు కలగజేసి పుట్టినవాడు ధృతరాష్ట్రుడు, పాండురాజు. ధృతరాష్ట్రుని సంతానమే 100 మంది కౌరవులు, పాండురాజుల వారి సంతానమే 5 మంది పాండవులు. చంద్రవంశం, పరమ పవిత్రమైనటువంటి చంద్రవంశంలో పుట్టామన్నాయా. ఈనాడు నేను మాట తప్పితే రేపటి రోజున అయ్యో ఇంత పవిత్రమైన వంశంలో మాట తప్పారండి పాండవులు అని అంటారు. అటువంటి అపఖ్యాతి ఎందుకన్నాయా అయ్యా? అందుచేత అటువంటి అపఖ్యాతి మనకొద్దన్నయ్యా, నన్ను తీర్థయాత్రలకు వెళ్ళనివ్వండి, దయచేసి నాకు అనుమతి ఇవ్వండి అన్నయ్యా, కాదనకండి అన్నయ్య అని చక్కగా బ్రతిమాలుతూ ఉంటే అర్జునుని యొక్క భక్తికి ఆ మాట ఎంత గొప్ప చూడండి. అందుకే మాటకు అంత విలువనిచ్చేటటువంటి ధర్మయుగం అది. అందుకే వాళ్ళ చరిత్రకి ఎక్కారు. వాళ్ళ చరిత్రలు ఈవేళ మనం మననం చేసుకుంటున్నాం. వారి చరిత్రలు వింటే పాప మేఘాలు పటాపంచలైపోతాయి. వారి చరిత్రలు వింటే సకల పుణ్యాలు ప్రాప్తిస్తాయి. అందుకనే ధర్మ పథవర్తనులైనటువంటి మహనీయులు వారు ఒకే ఒక్క మాట అన్నాడు, అన్నయ్య మాట తప్పారని అపఖ్యాతి మనకు వద్దు, నాకు అనుజ్ఞ ఇవ్వండి, వెళ్ళి వస్తానన్నయ్య. సరే నాయన వెళ్ళిరా. బ్రాహ్మణులు అయ్యా ధౌమ్య మునీంద్రుల వారి యొక్క తమ్ముడైనటువంటి మహర్షుల వారిని ఇచ్చి పంపించాడు వెనక. ఇంకా కొంతమంది బ్రాహ్మణులు బయలుదేరారు అర్జునుని వెంట. సరే అలా బయలుదేరారు వాళ్ళు. కావలసినటువంటి సకల సంభారములు ఆయన ఎక్కడైనా దానం చేయాలంటే అన్ని ఉండాలి కదా, అవన్నీ కూడా సర్ది చక్కగా పెళ్లి కుమారుని సాగనంపించినట్టు పంపించాడు ధర్మరాజు. తీర్థయాత్రలకు బయలుదేరి అనేకమైన తీర్థాలు సేవిస్తూ గంగా నది సమీపానికి చేరుకొని గంగలో స్నానము చేశారు వారందరూ. విష్ణుపాద సముద్భూతే గంగే త్రిపథగామిని సర్వద్రవీత విఖ్యాతే పాపం మేహర జాహ్నవి. సర్వ పాపాలను భంగింపజేసేటటువంటి గంగా నదిలో స్నానము చేశారండి వారందరూ కూడా. ఆ నున్నటి సైకతముల మీద అర్జునుడు అర్ధనిమీలిత నేత్రుడై అక్కడ ధ్యానం చేస్తున్నాడట. అదే సమయంలో భోగపతి నోటి బుల్లు చేయని నాగకన్యతను జయించి, భోగపతి నోటి బుల్లు చేయని నాగకన్యతను జయించి భాగీరథి దరి విప్రమత్యమున భరత్న జునునిగా ఇలాగా నాగలోకము నుంచి ఉలూచి అనేటటువంటి నాగకాంత భూలోక వన విహారార్థం వచ్చినటువంటిదై ఆవిడ అర్జునుని మీద మనసు కలిగి ఉంది ఎప్పటి నుండో. ఆవిడ ఇక్కడ ఉన్నటువంటి అర్జునుని గమనించి అర్జునుని చూచి అనుకుంటుంది, ఆహా ఎంత అదృష్టము నాకు ఈవేళ, నేను మనసులో వరించినటువంటి నా మనోహరుడు ఈవేళ నా కళ్ళెదురుగుండా ప్రత్యక్షమయ్యాడు. ఎంత అందంగా ఉన్నాడు ఇతగాడు, అందమైన వాడు వీడౌరా జోడు, అందమైన వాడు వీడౌరా జోడు, అందమైన వాడు వీడౌరా అందమైన వాడు. ఇందిరాసతీనాదను కెరగాడి అందగాడు, ఇందిరాసతీనాదను కెరగాడి అందగాడు.
అందమైన వాడు వీడవురానా అందమైన వాడు మగసిరి గలరేడు నా మదికి నచ్చినాడు మగసిరి గలరేడు నా మదికి నచ్చినాడు అందమైన వాడు వీడవురానా వీడవురాడు అందమైన వాడు ఎంతో చక్కగా అందంగా ఉన్నటువంటి అర్జునుని మీద మనసు కలిగిన ఉలూచి తిరోధార్యము అనేటటువంటి విద్య చేత ఆయన్ను మాయ చేసి తన లోకానికి తీసుకువెళ్ళిపోయింది. మెత్తటి మృదువైన తల్పం మీద ఆయన అలాగే కూర్చోబెట్టిందండి. అల్లంత దూరానికి వెళ్ళింది. కాలిని నీల రాస్తూ అనుజ్ఞ లేకుండా తీసుకువచ్చినందుకు ఏమైనా అనుకుంటాడేమో, నా మనవిని మన్నిస్తాడో లేదో పరిపరి విధాలుగా కూడా ఆమె భావిస్తూ ఎప్పుడెప్పుడు కళ్ళు తెరుస్తాడా అని ఎదురు చూస్తూ పేదకు పెన్నిధి దొరికినటువంటి మహదానందాన్ని పొందుతోంది ఉలూచి. అదే సమయంలో అర్జునుడు కళ్ళు తెరిచాడు. ఇదేమిటి, నేను గంగా నదీ తీరంలో కదా ఉండాలి, ఇక్కడికి ఎలా వచ్చాను? అసలు ఇది ఏ లోకము? నేను ఇది కల కాదు కదా. కళ్ళు నులువుకున్నాడండి. ఉదయం నుంచి తాను ఏ పనులైతే చేశాడో ఆ పనులన్నీ గుర్తు తెచ్చుకున్నాడు. ఓహో, నాకన్నీ గుర్తున్నాయి, మరి ఇక్కడికి నేను ఎలా వచ్చాను? అల్లంత దూరం అలా చూపు సారించాడు. అందాల సౌందర్య ఖని అయినటువంటి ఆ ఉలూచి కాలిని నేలకు రాస్తూ అలా వయ్యారంగా చూస్తోందట. ఓ సుందరి, ఇది ఏ లోకము? అసలు నీవెవరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎలా వచ్చాను? అసలు ఇది ఏ లోకం అన్నాడు. మనోహర, మన్నించండి, ఇది పాతాళము. మనోహర, ఇది పాతాళములో చేయంద్రు మదవతి మదన నిను మాయో మదవతి మదన నిను మాయో మదవతి మదన నిను మాయో మదవతి మదన నిను మాయో మాయగావ్యో నిన్నిట తెచ్చతే మాయగావ్యో ನ ಸತ್ಯೇತಿ ಮಾ ಜಗತ್ತನಿ ವಿವೇನೊಳಗೀತೋ ಭಗವಿನಿ ಗವಕೀನ ಸತ್ಯೇತಿ ಮಾ ಜಗತಿ ದನಿ ವಿವೇನೊಳಗೀತೋ ಭಗವಿ ನೀವಯೋ ರೂಪಮುಲಕಂಬುರಬಡಿ ನೇನೇ ಚಿತಿ ದಿನದೇ ಚಿತಿ ಮನಸೇ ಚಿತಿಗಿದ್ದೆ ಪಾತಾಳ ಮೂಜಿಯೋಂದ್ರು ಭುಜಗೇಂದ್ರು ಕೌರವೋ ఇది పాతాళము ఉలూచి